Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ తప్పిదాలు జరిగాయి కాబట్టి మేము సిబిఐకి అప్పగిస్తున్నాము అంటూ రాష్ట్ర సీఎం అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అయితే దీనిపై విపరీతమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నిరసనలకు కూడా దిగింది. యాక్చువల్గా సిబిఐ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇందులో జరిగినటువంటి తప్పిదాలేంటి, ఇర్రెగ్యులారిటీస్ ఎందులో ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సార్ నమస్తే. సో ముందు నుంచి మీరు ఒక మాట చెప్తూ వస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు వెనకాల అక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. ఎప్పుడైతే కుంగుబాటు అయిందో ఆ సమయంలోనే పెద్ద సౌండ్ అనేది వినిపించింది అనే మాట చెప్తూ వచ్చారు. బట్ దాని మీద ఎందుకని హైలైట్ అవ్వట్లేదు? ఎట్ ది సేమ్ టైం ఇన్ని రకాల ఇర్రెగ్యులారిటీస్ అయ్యాయి. కేవలం పేరు మార్చడమే కాదు, ఊరు కూడా మార్చారు. మీకు తగ్గట్టుగా మీరు ప్రాజెక్టులని కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని బీఆర్ఎస్ తరఫున అప్పటి సీఎం పార్టిసిపేట్ చేయలేదు అనే మాటతో పాటుగా మొత్తం అంతా హరీష్ రావు మీదే పోయేలా ఎందుకని చర్చ జరిగింది? ప్రధానంగా అసలు చర్చ జరగలేదు. చర్చ జరుగుంటే బాగుంటుండని అనుకుంటున్నాను. 9 గంటల పాటు చర్చ జరగనివ్వలేదు. ఎక్కడ జరగనిచ్చారు? అడుగడుగున ఆటంకాలు. అదేవిధంగా హరీష్ రావు గారు కాళేశ్వరం మీద తన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత కూడా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే కాదు, పాలమూరు రంగారెడ్డి రకరకాల ప్రాజెక్టులతో ఆయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మంచి అనుబంధం, తర్వాత అనుభవం కూడా ఉన్నది. సో ఆయన మొత్తం డేటాతోని ఈ అసెంబ్లీ సమావేశాలు జరగకముందు నుండే తెలంగాణ ప్రజలకు ఏమేం జరిగింది, అసలు బనకచెర్ల దోపిడీ ఏ విధంగా జరగబోతున్నది, బనకచెర్ల ప్రాజెక్టు వస్తే రేపు తెలంగాణకు గోదావరి జలాల మీద ఉండాల్సిన హక్కులన్నీ కూడా ఏ విధంగా పోతాయి, ఏ విధంగా తెలంగాణ పూర్తిగా నాశనం అయ్యి ఎడారయ్యే ప్రమాదం ఉన్నదనేది ఆయన మొదట వివరించారు. దాని తర్వాత ఎన్నోసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా తెలంగాణ భవన్ వేదికగా, తర్వాత రకరకాల ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. ఈ డేటా అంతా తీసుకొచ్చి నేను అసెంబ్లీలో చెప్తానని చెప్పినా కూడా ఆయన కేవలం అర్ధగంట టైం ఇచ్చారు. ఆ అర్ధగంటలో కూడా 9 మంది మంత్రులు అమాంతంగా ఆయన మీద పడ్డా కూడా ఏమాత్రం తొనకుండా బెదకుండా కేవలం డేటాతోని నిజాలతోనే ఆయన ఈ కుట్రను అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ ఇలా ఆ చర్చ కూడా ఒక 94,000 కోట్ల ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మీద చర్చ కేవలం 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు కూడా అడుగడుగున అడ్డంకులు. అసలు చర్చ నిజంగా జరిగితే బాగుంటుండే. ఒక్క రాత్రి 2 గంటల వరకు కాదు, ఒక 20 రోజులు ఈ కాళేశ్వరం మీద చర్చ జరిగితే బాగుంటుండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తామని అన్నారు హరీష్ రావు గారు. అసెంబ్లీలో మాకు కూడా ఛాన్స్ ఇవ్వంటారు. అది కూడా లేదు. 30 నిమిషాల్లో ఏం చెప్తారండి? ఆ 30 నిమిషాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అడుగడుగున అడ్డంకులు. సో ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ చర్చకు తావివ్వకుండా చేశారు. ఇందులో ప్రధానంగా మాట్లాడుతోంది ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాదన, 2014లోనే అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక లెటర్ కూడా రాశారు ప్రాణహిత చేవెళ్లకి సంబంధించి. తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళీ మీరు లెటర్స్ రాయడం వల్లే దాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. తుమ్మిడిహట్టి ప్రాణహిత చేవెళ్ళ కాకుండా కాళేశ్వరం మేడిగడ్డ దాకా తీసుకొచ్చి అక్కడ ఊరు మార్చారు, పేరు మార్చారు, జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ అక్రమాలు కూడా అయ్యాయి. మొత్తం వన్ అండ్ ఓన్లీ హోల్ అండ్ సోల్ అంతా కేసీఆర్ చేసినటువంటి తప్పిదం వల్లే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. క్రిమినల్ తప్పిదాలు జరిగాయి అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తున్నారు. క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తులకు ప్రతి చోట కూడా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. చివరి పేజీలో సమ్మరీ ఉంటుంది, రైట్? ఆ సమ్మరీ హరీష్ రావు గారు చెప్పారు. మహారాష్ట్ర వాళ్ళు 63 టీఎంసీల హక్కు వాళ్ళకున్నది. మీరు ఇక్కడ మేడిగడ్డ, మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రపోజ్ చేయబోయే ప్రాజెక్టులో మీరు అక్కడ కట్టుకుంటే మీకు లాభం ఉండదు. ఎందుకంటే మహారాష్ట్రకు కూడా ఈ గోదావరి జలాల మీద హక్కులు ఉన్నాయి. వాళ్ళకి 63 టీఎంసీల హక్కు వాళ్ళకున్నది. అందువల్ల మీకు ఇబ్బంది అవుతుంది. అందుకొరకే మీరు మార్చుకోండి అని చెప్పి ఆమె చాలా క్లియర్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్ని కూడా ఆమె 3వ పేజీలో చెప్పారు. ఆ 3వ పేజీ చదివితే కదా ఇలా జూపల్లి కృష్ణారావు గారు ఈ తుమ్మిడిహట్టికి ఈ ప్రాణహిత మేడిగడ్డకు మధ్యలో 30 కిలోమీటర్ల దూరం ఉంటున్నాడు.
హరీష్ రావు గారు 116 కిలోమీటర్లు ఎన్ని వాగులు వస్తున్నాయి, ఆ వాగుల పేర్లతో సహా పరివాహక ప్రాంతం గురించి మొత్తం కూడా చెప్పాడు. అంటే కేవలం అజ్ఞానంతో ఏమాత్రం సమాచారం లేకుండా ఒక అభండాలేసి క్రిమినల్ అని అంటున్నారు, అంతమించి ఇంకోటి కాదండి. యాక్చువల్గా మీకున్నటువంటి అభ్యంతరం పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీదనా, లేకపోతే నిన్న జరగాల్సినటువంటి చర్చ పూర్తి స్థాయిలో జరగలేదనా? మాకుండే అభ్యంతరం నిజానికి కాళేశ్వరం అనేది 94,000 కోట్ల ప్రాజెక్ట్. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. 94,000 కోట్ల ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ బ్యారేజ్లో ఒక్కటే పిల్లర్ కుంగిపోయింది. ఆ ఒక్క పిల్లర్ను రిపేర్ చేస్తే మొత్తం కూడా మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనేది మా పాయింట్. 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ఇట్. దాని మీద ఖర్చు అయింది 3,000 కోట్లు మాత్రమే. మిగతా 91,000 కోట్లలో సుందిల్లా, అన్నారము, కన్నెపల్లి పంపసు, తర్వాత అదేవిధంగా ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, 100 కిలోమీటర్ల సొరంగాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. 29 లక్షల క్యూసెక్కులు 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద గోదావరికి 2022లో వచ్చిన ఈ 3 ప్రాజెక్టులకు ఏమీ కాలేదు. కేవలం 25,000 క్యూసెక్కులు అక్టోబర్ 21, 2023 నాడు వరద ప్రవాహం ఉంటే అది కేవలం బ్లాక్ నెంబర్ 7 ఒక్కటే పిల్లర్ నెంబర్ 20, ఆ పిల్లర్ నెంబర్ 20లో కుంగిపోతే దాన్ని గురించి పరిశోధించకుండా దాన్ని రిపేర్ చేయమని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తే ఆ 250 కోట్ల రూపాయలను రిపేర్ చేయించండి పెట్టి రిపేర్ చేయిస్తే తెలంగాణకు లాభం జరుగుతుందంటే దాని మీద మాట్లాడకుండా పీసీ ఘోష్ కమిషన్ వేయడం ఏంటి? ఎవరి కోసం వేశారు పీసీ ఘోష్ కమిషన్? ఏం జరిగిందని వేశారు? ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని వేశారు? మరి పీసీ ఘోష్ కమిషన్ మరి సుంకిశాల మీద ఎందుకు వేయలేదు? ఎస్ఎల్బీసీ మీద ఎందుకు వేయలేదు? ఎన్నో జరిగాయి కదా. మరి పోలవరం మీద ఎందుకు కమిషన్ లేయడం లేదు? తీయస్తాలో ఒక డ్యామ్ కూలిపోయింది, మరి దాని మీద ఎందుకు కమిషన్ లేయడం లేదు? నేను ఏం చెప్తున్నానంటే కవిత గారు, పీసీ ఘోష్ కమిషన్ వేయడమే ఒక కుట్ర. అదే మాకు అభ్యంతరం. అసలు పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయాలి? ఏం జరిగిందని వేయాలి? ఒక పిల్లర్ కుంగిపోయింది 2023 అక్టోబర్ 21 సాయంత్రం 6:30 గంటలకు. పెద్ద ఎత్తున శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు విన్న వెంటనే అక్కడున్న ఇంజనీర్లు పోతారు అక్కడికి. 20వ పిల్లర్ కుంగిపోయి ఉంటుంది బ్లాక్ నెంబర్ 7లో. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు, కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్లో చాలా క్లియర్గా పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి, రెండవది దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అంటారు. నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు, చదువు రాని వాళ్ళు ఇవ్వలేదు, దారిన పోయే దానాయాలు ఇవ్వలేదు. ఒక ఇంజనీరు ఇచ్చాడు, రవికాంత్ అనే ఇంజనీర్. దాని మీద కేసు రిజిస్టర్ అయింది, క్రైమ్ నెంబర్ 174/2023 మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో. మరి ఒక పిల్లర్ కుంగిపోయినప్పుడు శబ్దాలు రావు. మీకు ఎవరికి అందరికీ తెలుసు, బిల్డింగ్లు కూలిపోయినప్పుడు పెద్ద ఎత్తున పేలుల శబ్దాలు రావు, రైట్? సో ఒక పిల్లర్ కుంగిపోయింది, పేలుల శబ్దాలు వచ్చినాయి, అది కూడా పిల్లర్ లాంగిట్యూడ్నల్గా ఎప్పుడు కూడా క్రాక్స్ రావు, కుంగిపోతుంది అయితే సైలెంట్గా. కానీ లాంగిట్యూడ్నల్గా క్రాక్స్ వచ్చినాయి అంటే ఏదో పేలుడు జరిగింది అనే భావన ఉంది. దాని మీద మా అభ్యంతరం అంత ఏంటంటే అసలు ఆ ఒక్క పిల్లరు ఎందుకు కుంగిపోయింది, ఎవరు కూల్చారు, దాని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఆ కోణంలో ఒక కమిషన్ వేసి ఉంటే, ఆ కోణంలో పరిశోధించడానికి ఆ క్రైమ్ నెంబర్ 174ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సిట్ వేసి ఉంటే బాగుండేది. కానీ అది చేయకుండా దీని వెనక కరప్షన్ జరిగింది. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎట్లా తీసుకొచ్చారు, ఈ మేడిగడ్డ తీసుకొచ్చిన దాంట్లో ఈ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఏవేవో మతలావులు ఉన్నాయి అని చెప్పి 25 మంది ఇంజనీర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా 3 ఇంజనీర్లను జైలుకు పంపించడం, ఇవన్నీ అంటే మా అభ్యంతరం ఏంటంటే ఆ 250 కోట్లు తెలంగాణకు భారం పడకుండానే ఏ ఏజెన్సీ ఎల్ఎన్టీ ఏ ఏజెన్సీ అయితే చేసిందో వాళ్ళు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. కేసీఆర్ని సైలెంట్ చేసే ఉద్దేశం అంటే కేసీఆర్ అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది అన్న తర్వాత
అందరూ కేసీఆర్ వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆ కమిషన్లో ఆల్మోస్ట్ 100కు పైగా సార్లు కేసీఆర్ పేరే మెన్షన్ చేశారు అని చెప్పి లెక్కలతో సహా వచ్చిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు రాకుండా ఉన్నారు అనేది. మీరు చెప్పారు గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, అక్కడ చర్చ జరగకుండా కేవలం హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే అసెంబ్లీలో ఇచ్చారు అనుకున్నప్పుడు పబ్లిక్ వాంట్స్ టు నో ఏం జరిగింది అనేది. అసలు యాక్చువల్గా కేసీఆర్ వైపు అందరూ ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారు అనుకున్నప్పుడు కేసీఆర్ ఈజ్ సైలెంట్. బయటకు వచ్చి ఇప్పుడైనా మాట్లాడతారా అనేది ఉంది కదా. కేసీఆర్ గారు మాటలు కాదండి, చేతల్లో చూపించారు. నా బాధంతా ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహా పోరాట యోధుని, ఒక గొప్ప నాయకుడిని, అదేవిధంగా తీసుకొచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా చేయడానికి రాత్రింబవలు శ్రమించిన వ్యక్తిని మనం ఒక నిందితుడిగా చూడడమే పాపం అంటాను, తప్పంటాను. కేసీఆర్ గారు ఏంటండి, రోజు ఏమన్నా బంగారం తింటాడా, వెండి తింటాడా? ఆయన అదే అసలు తినడు కేసీఆర్ గారు అన్నం సరిగా. సో అలాంటి తెలంగాణ నిజంగా నేను ఒకటి చెప్తానంటే, ఇది ఒక పర్సనల్ విషయం కావచ్చు కానీ నేను చెప్పాలి ఈ విషయం, ప్రజలకు కూడా తెలవాలి. మేము కేసీఆర్ గారితో పార్టీలో చేరిన తర్వాత చాలా మీటింగుల్లో కూడా నేను కూర్చున్నాను. ఎంతసేపు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, సీనియర్ నాయకులకు ఆయన చేసేది తీర్థం ఒకటే, వాన వస్తుందా, ఎప్పుడు వస్తుంది, నీళ్ళు ఏ జలాశయంలో ఎంత ఉన్నాయి, ఒక అపోజిషన్ లీడర్గా చెప్తున్నాను నేను, నీళ్ళు ఏ జలాశయంలో ఎంత ఉన్నాయి, కరెంటు ఎట్లుంది, యూరియా వస్తున్నదా రావట్లేదా, గురుకుల విద్యార్థులు ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, రైట్. సో నిరుద్యోగులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే మనం దాదాపు ఒక్కటి దెబ్బకే మనం 80,000 ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఇవ్వగలిగిన, 2,70,000 ఉద్యోగాలు ఇవ్వగలిగిన ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నది. పబ్లిక్ మీటింగ్లో కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయాలి. మీరు చూడండి, వరంగల్ రజతోత్సవ సభలో రేవంత్ రెడ్డి పేరు కానీ ఎవరిని కూడా వ్యక్తిగత దూషణ చేయకుండానే మన తెలంగాణ కాపాడుకుందాం అనే వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో రావాలా వద్దా అనేది పక్కకు పెడితే, అసలు ఆ వ్యక్తిని కేంద్రంగా, ఆ వ్యక్తే లక్ష్యంగా, ఆ వ్యక్తే టార్గెట్గా, ఆ మహానాయకుడే టార్గెట్గా చర్చ జరపడం అనేది తప్పు. మరి కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడ వస్తుంది చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు లేకపోతే ఇవన్నీ ఈ ప్రాజెక్టులను ఎక్కడి నుంచి వస్తాయి? కేసీఆర్ గారు లేకపోతే మిషన్ భగీరథ వచ్చేదా, మిషన్ కాకతీయ వచ్చేదా, లేకపోతే ఇన్ని గురుకులాలు వచ్చేవా, లేకపోతే 29 మెడికల్ కాలేజీలు వచ్చేవా, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా, ఈ ఇంత గొప్ప సంపద తెలంగాణకు వచ్చేదా, ఇన్ని కలెక్టరేట్లు వచ్చేవా, ఇన్ని జిల్లాలు వచ్చేవా? అంత గొప్ప నాయకుడిని గౌరవించాల్సింది పోయి అతను ఒక నిందితునిగా చిత్రీకరించి ఆయన అసెంబ్లీకి రావడం లేదండి. అసెంబ్లీకి కేసీఆర్ గారు కాదు కదా, ఒక ఎమ్మెల్యే చాలు రేవంత్ రెడ్డికి అంటాను. కేసీఆర్ గారి దాకా అవసరం లేదు, ఒక ఎమ్మెల్యే ఈజ్ ఎనఫ్. అదే నేను అంటున్నా, ఒక చర్చ జరగడానికి సమాచారం ఒక వ్యక్తి పర్ఫెక్ట్గా ఇస్తున్నాడా లేదా, ఒక లాజిక్గా డేటా బేస్డ్ చర్చ జరుగుతుందా లేదా, లేకపోతే కేవలం ఒకే బూతులతో చర్చ జరుగుతుందా, అబద్ధాలతో చర్చ జరుగుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారా రాదని చర్చ దానికన్నా కూడా అసలు కేసీఆర్ గారిని ఎందుకు, ఇంత త్యాగం చేసిన కేసీఆర్ గారిని ఎందుకు నిందితులుగా పేర్కొంటున్నారు అనేదే ఇక్కడ మా బాధ అంతా. అది తప్పు అంటున్నాను. తెలంగాణ ప్రజల బాధ అంతా కూడా అదే. ఈయన లేకపోతే వచ్చేది కాదు కదా, ఈయన లేకపోతే ఈ నీళ్ళు వచ్చేవి కాదు, ఈయన లేకపోతే గురుకులాలు వచ్చేవి కాదు, ఈయన లేకపోతే ఇన్ని రోడ్లు వచ్చేవి కాదు, పిల్లలు ఇంతమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు కాదు, ఇంతమంది ఇంజనీర్లు అయ్యేవాళ్ళు కాదు. ఈయన తన పోయేటప్పుడు ఎవరైనా తీసుకొని పోరు కాదండి. అదే 6 ఫీట్ల పొడవైన గుంత, తర్వాత 6 ఫీట్ల లోతైన గుంత, అంతమించి ఏముంటుంది, ఎవరు తీసుకుపోతారు? కానీ కేసీఆర్ గారి ఆలోచనలు నేను దగ్గర ఉండి చూసినా కాబట్టి చెప్తున్నా. ఆయన తెలంగాణనే మనకు టాస్క్, నాకు ఇంకో టాస్క్ లేదంటాడు. తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ ప్రజలు అమాయకులు, వాళ్ళను కాపాడుకోవాలి మనం అనే దాని మీదనే ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలకు దిగుతోంది. ఏం జరుగుతుందంటారు నిరసన చేయడం వల్ల? ప్రజలకు వాస్తవాలు తెలవాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. తెలంగాణ ప్రజలకు కాళేశ్వరంలో కూలింది ఒక పిల్లరు, కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం వల్ల 57,000 కోట్ల పంట నుంచి 1,20,000 కోట్ల విలువైన పంట తెలంగాణకు వచ్చిందని తెలవాలి. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నది అటెన్షన్ డైవర్షన్ కుట్ర. వాస్తవాలు ప్రజలకు తెలవకుండా ఏదో జరగని దాన్ని ఏదో జరిగిందని, నిజంగా పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కూలిపోయింది దాని మీద సిట్టేసి దీని వెనక ఎవరన్నా అగంతకులు ఉన్నారా అన్న విషయం మీద ఆలోచించి దాని మీద పరిశోధన చేసి ఉంటే తెలంగాణ ప్రజలు హర్షించుండేవాళ్ళు, దాన్ని రిపేర్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలు హర్షించుండేవాళ్ళు. అది చేయకుండా ఆ మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఈ మూడింటిని కూడా నిరుపయోగంగా పెట్టి అవి కూలిపోయే విధంగా చేసి పర్మనెంట్గా ఇవి పనికి రాకుండా పోయినాయి అని చెప్పి ఆ నీళ్ళనన్నింటినీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రను ప్రజలకు చెప్పడం కోసమే ఇవాళ మేము రోడ్డు ఎక్కుతున్నాం. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం. And don't forget to subscribe to iDream. And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.